ఏపీ పోలీస్ అధికారుల సంఘం సాక్షి పత్రిక మీద ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో సాక్షి మీద ఇప్పుడు కేసు నమోదైంది. అసలు ఏపీ పోలీస్ అధికారుల సంఘం సాక్షి మీద ఎందుకు ఫిర్యాదు చేశారు అనేటువంటి అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. ఏపీ పోలీసుల అధికారుల సంఘం ఇప్పుడు సాక్షి పత్రిక మీద ఫిర్యాదు చేశారు. ఏంటి సార్ కారణం ఏంటి? అసలు ఎందుకు సాక్షి పత్రిక మీద ఏపీ పోలీసుల సంఘం ఫిర్యాదు చేసింది? ఎందుకు కేసు నమోదైందంటే ఏం చెప్తారు సార్? అంటే పోలీసు అధికారుల ట్రాన్స్ఫర్లకు సంబంధించి లంచాలు తీసుకొని పోస్టింగ్లు ఇస్తున్నారు అని చెప్పని మొన్న డీజీపీ గారి ఇంటెగ్రిటీని ప్రశ్నార్థకం చేస్తూ సాక్షిలో ఒక కథనం ప్రచురించారు. ఈ నేపథ్యంలోనే ఇది డీజీపీ గారి ఇంటెగ్రిటీకి సంబంధించిన సమస్య, అలాగే జరగని అంశాన్ని జరిగినట్టుగా చిత్రీకరిస్తూ పోలీసులలో ప్రభుత్వం పట్ల ఒక అనుమానాలు వ్యక్తం చేసే కథనాలు ప్రచురించడం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతిష్టకు కూడా భంగం కలిగించారు అని చెప్పని పోలీస్ అధికారుల సంఘం తరఫున ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడ పోలీస్ అధికారులు వారి ఇంటెగ్రిటీని ప్రశ్నార్థకం చేశారు అని చెప్పని సాక్షికి వ్యతిరేకంగా ఫిర్యాదు ఇవ్వటం కొత్త అంశం. కానీ సాక్షి పత్రిక ఎస్టాబ్లిష్ అయిన నాటి నుంచి ఆనాటి నుంచి ఈనాటి దాకా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిత్వానికి పాల్పడే కథనాలు ప్రచురించటము, అవాస్తవాన్ని ప్రచురించడం అనేది సాక్షి కొత్త కాదు సార్. మనకి ఒక సామెత ఉంది, తోటకూర మొక్క దొంగతనం చేసినట్టే కట్టడి చేస్తున్నట్టయితే ఇవాళ గజ దొంగగా మారడానికి ఆస్కారం ఉండేది కాదు అన్నట్టుగా సాక్షి పత్రికా విలువలకు తిలోదకాలు ఇచ్చి తప్పుడు కథనాలు ప్రచురించడం మొదలుపెట్టినాడే ఆ రోజే గనక ప్రభుత్వాల పరంగా చట్టపరమైన చర్యలు తీసుకొని ఉన్నట్టయితే సాక్షి పత్రిక వల్ల ఎఫెక్టెడ్ పబ్లిక్ కూడా ఎవరెవరైతే ఇవి తప్పుడు కథనాలు అని చెప్పని తెలిసినా కూడా పోనీలే వార్తాపత్రిక కదా అని చెప్పని ముసుగులో ప్రజలు ఉపేక్షించటం కారణంగా మేము ఏం చేసినా చలామణవద్దనే ఒక రకమైన అహంకార ధోరణి సాక్షి యాజమాన్యంలో పెరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలకుడిగా ఉంటే ఆయన పాలనా హయాంలో ఎన్ని తప్పులు జరిగినా, అరాచకాలు జరిగినా, ఆక్రమణ జరిగినా, అవినీతి జరిగినా ఒక్క సందర్భంలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క వార్త కూడా ప్రచురించని సాక్షి. అదే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రత్యర్థులని మాత్రం నిత్యం వెంటాడి వేధిస్తా, అవాస్తవాలను ప్రచురిస్తా వ్యక్తిత్వాన్ని పాల్పడటం అనేది మనం మొదటి నుంచి చూస్తూ ఉన్నాం. ఒక రకంగా మాట్లాడుకుంటే సాక్షికి ఇంతటి స్థాయిలో కాళ్ళు రావడానికి చంద్రబాబు నాయుడు గారి ఉదాసీనత కూడా కొంత కారణం. ఎలా సార్? ఎప్పుడైతే 2019 మార్చి 16వ తారీఖు రోజున, అంటే మార్చి 15 వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది. నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆ హత్యను ఆపాదిస్తూ నారాసుర రక్త చరిత్ర అని చెప్పని ఒక బ్యాన్ రైటింగ్గా ప్రచురించి ఇక్కడ వేరే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పలానా డిపార్ట్మెంట్ అవినీతి జరుగుతుందని చెప్పని ఆరోపణ చేయటం వేరు. ఒక హత్య జరిగితే ఆ హత్య కేసు వాస్తవాలను వక్రీకరిస్తూ సంబంధం లేని చంద్రబాబు నాయుడు గారికి ఆ హత్యను ఆపాదిస్తూ ఆయన హత్య రాజకీయాలని ప్రోత్సహించిన రాజకీయ నేపథ్యం అవునా కాదనేది రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు. అయినా సరే మార్చి 16 ఆ బ్యాన్ రైటం ప్రచురించారు. ఏప్రిల్ 11 అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి. అవును. అంటే నా ఉద్దేశం అప్పటికే కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చి ఉండాలి. కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చినాక తమకి రాజకీయ ప్రత్యర్థి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన వ్యక్తిత్వానికి పాల్పడే సాహసానికి ఒడిగట్టి ఒక హత్య కేసు వాస్తవాలను వక్రీకరిస్తూ దాని ఇంపాక్ట్ ఏమైంది? హత్య కేసుని విచారించే అధికారులు కూడా ప్రభావితం అవుతారు. పత్రికల్లో ఈ విధమైన కథనాలు వస్తూ ఉన్నాయి, దానికి భిన్నంగా ఇక్కడ విచారణ కనుక జరిగితే ఎటువంటి అభిప్రాయం ప్రజలకు కలుగుతుంది అని చెప్పని ఆ విచారణ చేసే అధికారులు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వాల్సిన విధంగా వాస్తవంగా అసలు పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు అనేది తర్వాత రోజుల్లో సిబిఐ నిర్ధారణ చేసింది. కానీ ఆ రోజు మరి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారికి ఆ హత్యను ఆపాదిస్తూ దాన్ని ఒక సెన్సేషనలైజ్ చేసి ఎన్నికల్లో ఒక అస్త్రంగా మలుచుకొని ప్రచారం చేసి ఓట్ల రూపంలో దండుకున్నారు కదా. కానీ జరిగిన హత్య సంఘటనను వక్రీకరించే సాహసానికి వాళ్ళు ఒడిగట్టినప్పుడు
ఏ ఆధారాలతో మీరు మొట్టమొదటి సహజ మరణం అని చెప్పని ప్రసారం చేశారు? తర్వాత ముఖ్యమంత్రి గారికి ఆపాదిస్తూ ఎలా కథనాలు రాశారు? అందులో సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో మార్ఫింగ్ చేసి ఆయన చేతిలో కత్తి పెట్టి ఆ విధమైన దుస్సాహసానికి వాళ్ళు ఒడిగట్టినప్పుడు ఆ రోజే రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు కనుక చట్టపరమైన చర్యలకు ఉపక్రమించి ఉండున్నట్టయితే ఇంకొక అడుగు ముందుకేసి విశాఖపట్నంలో సిఐఏ కన్వెన్షన్స్ జరిగినాయి. ఆ కన్వెన్షన్ జరిగిన సందర్భంగా నారా లోకేష్ 25 లక్షల రూపాయల స్నాక్స్ తినేశాడు బీయింగ్ ఐటీ అండ్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఆ కన్వెన్షన్గా హాజరయ్యి 3 రోజుల్లో 25 లక్షల స్నాక్స్ తినేశాడు అని చెప్పని ఆయన ఒక తిండిపోతుగా చిత్రీకరిస్తూ ఆ కథనాలు రాసిన దాని మీద తర్వాత రోజుల్లో లోకేష్ పరువు నష్టం దావా దాఖలు చేయడం జరిగింది. కానీ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి హత్యను ఆపాదిస్తూ కథనం రాసినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చర్యలకు ఉపక్రమించి ఉండాల్సింది. ఇలా మొదలు పెట్టుకుంటే మొన్న మధ్య చూసాం, సాధారణ ఎన్నికలకు ముందు విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారి మీద గులకరాయి దాడి జరిగింది అని చెప్పారు. దాంట్లో కూడా ప్రభుత్వానికి అంటే దాంట్లో కూడా నాటి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఆపాదిస్తా మాటు వేసి మట్టు పెట్టే ప్రయత్నం చేశారు, హత్యాయత్నానికి పాల్పడ్డారు అని చెప్పని. అరెస్ట్ ఎవరిని చేశారు? ఒక మైనర్ బాలుడిని. అవును. దేంతో కొట్టాడు? ఒక గులకరాయి. ఆ గులకరాయి ఎక్కడుందో తెలియదు. తగిలిన గాయం ఒక చిన్న గీక్కుపోయే గాయం తగిలింది. దానికి మాటు వేసి మట్టు పెట్టే ప్రయత్నం చేశారు, హత్యాయత్నానికి పూనుకున్నారు అని చెప్పని. అంటే ఈ విధమైన ప్రచారాలతోటి ఈ విధంగా తప్పుదో పట్టించే సమాచారాన్ని ప్రజలకు చేరువ చేసే ప్రయత్నం చేస్తూ నిత్యం అసత్య కథనాలు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రయోజనాలు కాపాడటం కోసం ఆయనకి ఎక్కడ లేని ఎలివేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ అదే సందర్భంలో ఆయన రాజకీయ ప్రత్యర్థులని వ్యక్తిత్వహానానికి పాల్పడటం, ఆయన రాజకీయ ప్రత్యర్థులు పాలకులుగా ఉంటే ఆ పాలనని ఆ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయటం అనే ఏకైక ఎజెండాతో నడుస్తున్న పత్రిక అది. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా జప్తు చేయబడ్డ సంస్థ అది. సార్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సీజర్లో ఉన్న సంస్థ అది. అవును. జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసులో జగతి పబ్లికేషన్స్ కేసు కూడా ఒక ఆయన మీద నమోదైన 11 కేసుల్లో ఒక కేసు. ఆ ఆస్తులు మొత్తం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా అటాచ్ అయి ఉన్నాయి. అటువంటి సంస్థ కండిషన్ బెయిల్ మీద అక్యూజ్డ్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ యాజమాన్యంలో ఉన్న సంస్థ ఇవాళ సమాజంలో విద్వేషాలు పెంచే విధంగా సమాజంలో ప్రభుత్వాల ప్రతిష్ట మంటగలిపే ప్రయత్నానికి పాల్పడుతూ ఉన్నప్పుడు ఇదే అంశం ప్రాతిపదికగా వాళ్ళు ఆల్రెడీ అక్రమ ఆస్తుల ద్వారా అక్రమ సంపాదన ద్వారా ఎస్టాబ్లిష్ చేయబడ్డ సంస్థ అని చెప్పని ఛార్జ్షీట్ ఫైల్ అయి ఉన్న సంస్థ ఇవాళ సమాజంలో పాలకుల ప్రభుత్వాల విభాగాధిపతుల పరువు ప్రతిష్టలకు కూడా భంగం కలిగించే చర్యలకు పాల్పడుతుంది అని చెప్పని ఆ పత్రిక గుర్తింపు రద్దు చేయమని చెప్పని కూడా చట్టపరంగా ప్రొసీడ్ అవడానికి ఆస్కారం ఉంది. అవును. కానీ అంటే నేను అనుకోవటం గతంలో చాలా సంవత్సరాలు చాలామంది ఉపేక్షిస్తూ వచ్చారు. నేను ఇందాక చెప్పినట్టుగానే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారితో సహా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన సందర్భంలో తీసుకోకుండా పత్రికా విలువలే వాళ్లే తెలుసుకుంటారులే అని చెప్పని కొంత పత్రికా స్వేచ్ఛ మాటున వీళ్ళు విధమైన విశృంఖల దాడికి పాల్పడుతున్నారని చెప్పని తెలిసి కూడా కొంత ఉదాసీనత ప్రదర్శిస్తూ వచ్చారు. కానీ ఈ మధ్యకాలంలో లోకేష్ ఎప్పుడైతే పరువు నష్టం దావా దాఖలు చేయడం మొదలైందో వరుస క్రమంలో ఒక్కొక్క డిపార్ట్మెంటు ఒక్కొక్క ఎఫెక్టెడ్ పీపుల్ కూడా ముందుకొచ్చి సాక్షి మీద కేసు నమోదు చేస్తూ ఉన్నారు. రీసెంట్గా అమరావతికి వ్యతిరేకంగా కూడా అమరావతి మునిగిపోయింది అని చెప్పని చేసిన ప్రచారానికి వ్యతిరేకంగా కూడా అమరావతి రైతులు కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ నిత్యం మార్ఫింగ్ ఫోటోలతోటి మార్ఫింగ్ వీడియోలతోటి వాటిని బేస్ చేసుకొని వీళ్ళు కథనాలు ప్రచురిస్తూ ఉన్నారు. తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ ఉన్నారు. ఇటువంటి తప్పుడు సమాచారాలని పత్రికా స్వేచ్ఛ మాటున పత్రికా విలువల మాటున మేము ఏం ప్రసారం చేసినా ఏం ప్రచురించినా చెల్లుబాటు అవుతుంది అని చెప్పని అభిప్రాయంతో ఆ సంస్థలు ఉన్నప్పుడు 100% చట్టపరంగా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ గుర్తింపు రద్దు చేయాల్సిన అవసరం ఉంది. ఈ విధమైన తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరువ చేసే ప్రయత్నం చేయటం అనంటే మనం చూస్తుంటాం. నక్సలైట్ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర విప్లవ సాహిత్యాన్ని అంటే పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెప్పని మనం వార్తలు వింటాం. అంటే విప్లవ సాహిత్యాన్ని అశ్లీల సాహిత్యాన్ని ప్రజలకు చేరువ చేయటం ఎంత తప్పని చెప్పని భావిస్తూ ఉన్నారో ఇటువంటి తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరువ చేయటానికి కూడా
అసత్య కథనాలని వండి వార్చి తద్వారా తమ రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిత్వానికి పాల్పడటాన్ని కూడా అదే స్థాయి నేరంగా పరిగణించాలి. ఓకే. కాబట్టి ఆ విధమైన వైఖరికే కట్టుబడి ఉండి దాన్నే జర్నలిస్టిక్ విలువలు అని చెప్పని చెప్పుకుంటున్న దాని మాటున తమ రాజకీయ ఎజెండా అమలుపరుచుకుంటున్న సాక్షి విషయంలో ఏమాత్రం ఉదాసీనత ప్రదర్శించడానికి వీల్లేదు. ఇవాళ ఈ పోలీస్ అధికారుల సంఘం ద్వారా నమోదు చేయబడ్డ కేసు ద్వారానైనా సరే సాక్షికి తగిన చట్టపరమైన బుద్ధి చెప్పి తెరాల్సిన అవసరం ఉంది.